టైం డిబేట్. సో కాంగ్రెస్ పార్టీ అన్ని మున్సిపాలిటీల్లో గెలుస్తున్నాం అన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు గెలవబోతున్నాం, అన్ని మేయర్ స్థానాలు మాయ అన్నటువంటి ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కొంత ప్రాబల్యం బలం చూపిస్తుంది కాబట్టి ఆ స్థానాల్లో బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ కొంత గట్టిగానే వర్క్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఈవెన్ అరవింద్ కానీ లేదంటే బండి సంజయ్ కానీ క్రియాశీలకంగానే పనిచేశారు బీజేపీ విషయానికి వస్తే. సో మిగతా ప్రాంతాల్లో నల్గొండ విషయానికి వచ్చినా కానీ, మహబూబ్ నగర్ విషయానికి వచ్చినా కానీ కొంత కాంగ్రెస్ పార్టీ అక్కడ కంచుకోటగా ఉంటుంది. సో గెలిచేటువంటి అవకాశాలు అన్నటువంటి ధీమాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. వెంకరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులుతో పాటు బొల్లం మల్లయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు మనతో పాటు జాయిన్ అయ్యారు. మల్లయ్య యాదవ్ గారు నమస్తే. నమస్కారం అండి. సో ఎట్లా చూస్తున్నారు ఎన్నికల రిజల్ట్స్? ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. సో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ రెండే పంచుకుంటున్నాయి. అఫ్ కోర్స్ కొన్ని ప్రాంతాల్లో హంగు కూడా వచ్చేటువంటి అవకాశాలు అని తెలుస్తుంది. ఈవెన్ కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ కొంత ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఏకమవుతుందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏకమవుతుందా, ఆ ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సరే, బీఆర్ఎస్ పార్టీ అంటే కొంత ఇప్పటికీ నర్వస్నెస్గానే ఉన్నారా? సో ఈ ఎగ్జిట్ పోల్స్ని ఎట్లా చూస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ రియాక్షన్ ఏంటి? మేము గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతాం డెఫినెట్ గా. అధికార పక్షంగా నామినేషన్ల పర్వం మొదలైన కాడి నుంచి చివరికి పోలింగ్ పూర్తయ్యే 5 గంటల వరకు వాళ్ళు చెయ్యందంటూ ఏం లేదు. సామభేద దాన దండోపాయాలు, కార్యకర్తలను బెదిరించారు, ఓటర్లను బెదిరించారు, డబ్బు మద్యాన్ని వెదజల్లేరు, రకరకాల ఎన్ని అడ్డదారులు దొక్కాలనో అన్ని అడ్డదారులు దొక్కారు. అధికార వ్యవస్థని సంపూర్ణంగా వినియోగించుకున్నారు. పోలీసు వ్యవస్థ అడుగులకు మడుగులు వచ్చింది. అయినా ముమ్మాటికి బీఆర్ఎస్ కానీ అంటే నాన్ కాంగ్రెస్ ప్రతిపక్షాలదే పై చేయిగా ఉంటుంది. కాంగ్రెస్ పరిమితమైన స్థానాలే ఉంటాయి. అది ఎంతో టైం లేదు, 30 గంటలలో ఆ ఫలితాలు కూడా వెల్లడి కాబోతున్నాయి. కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వ వైఫల్యాలకి ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు అనడానికి నిదర్శనంగా ఈ మున్సిపల్ ఎన్నికలు జరగబడుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. సరే, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టిరు, మద్యం ఏర్లై బారింది, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిరు, నామినేషన్లు మామూలుగా విడ్డా చేపించుకునే ప్రయత్నాలు చేసిరు, భయభ్రాంతులకు గురి చేసి ఇష్టాన్ రీతిగా చేసిరు, ఎలక్షన్లల్లో క్యాండిడేట్ అని తిరగకుండా చేసే ప్రయత్నం చేసిరు, పోలింగ్ బూత్ల కాడనే డబ్బులు విచ్చలవిడిగా పంచిర్రు, పోలీసు వాళ్ళ ముందే ఎన్నికల సంఘం పేక్షపాత్ర వహించింది. ఇవన్నీ జరిగిన ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున కూని చేసే ప్రయత్నం జరిగిన ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు మాత్రం వేసారు. అది ముమ్మాటికి నిజం. అయితే ప్రతిపక్షం అంటే ఈ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఇప్పుడు జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ప్రతిపక్షం కొంత బలపడింది అనుకుంటున్నారా? అది ప్రభుత్వ వ్యతిరేకతగా చూస్తారా, లేదంటే ప్రతిపక్షం మీద వచ్చినట్టు ఈ గత పాలన చూస్తున్నారా? అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఓటు రూపంలో వచ్చింది అంటే ప్రతిపక్షాలు బలంగా బలపడ్డట్టే. మేము మా వాదనని, ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకి చేరవేసే దాంట్లో విజయవంతమైన 2 సంవత్సరాల క్రితం అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారు వారి సర్కారు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలలో వైఫల్యం చెందిరు కాబట్టి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఈ విషయంలో మీరు మామూలుగా ఆ రోజు ఏమరపాటునో పొరపాటునో ఓటేసినందుకు, ఏదో నమ్మి ఓటేసినందుకు ఈ రోజు జరిగిన ప్రయోజనం శూన్యం. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి మేము ప్రజల్ని చైతన్యం చేయడంలో విజయవంతమైన డెఫినెట్ గా ఈ మున్సిపల్ ఎన్నికలలో మేము ఆశించిన ఫలితాలు రాబోతా ఉన్నాయి. వెంకరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. మంచి గౌరవప్రదమైన స్థానాలు. వెంకరెడ్డి గారు, సో బీజేపీ ఎక్కడుంది అంటే ఆదిలాబాద్, నిజామాబాద్,